ఆందోళన చేశారు, అది పార్టీ లైన్ కూడా అదైతే కూడా అదే చెప్పచ్చు. నేను అట్లా బొలమలేదు గారు ఈ రోజు విద్యార్థులు చేస్తున్న ఆందోళన దృష్టిలో పెట్టుకొని కోర్టు సుమోటోగా కేసు తీసుకొని విచారణ చేపట్టింది. ఈ విచారణలో పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వమే మొదటి ప్రాధాన్యతగా ఆలోచించి ఇటువంటి కాంక్రీట్ జంగల్ గా ఉన్న ఆల్రెడీ 30-40 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లని నరికేసే బదులు మనకి నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలలో ఇటువంటి ఐటీ రంగాన్ని కానీ పారిశ్రామిక వాడలు కానీ పెంచుకోవడానికి ఆల్రెడీ మనకి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగించుకొని ఇంకా లేదు తప్పదు అనుకున్నప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి అనేది ఆలోచిస్తే బాగుంటుంది. కానీ ఈరోజు హైదరాబాద్ నగరానికి పక్కనే ఉండటంతో పాటు పర్యావరణం ఎంత ముఖ్యం అనేది మనం కరోనా సమయంలో చూసినాం. ఆక్సిజన్ కొనుక్కున్నారు ఒక్కొక్కరు, గంట కింద అని చెప్పేసి ఆక్సిజన్ కొనుక్కొని గాలి పీల్చుకునే పరిస్థితి ఉంది. రాను రాను కాలుష్యం పెరుగుతుంది. ఈ కాలుష్య నివారణ కోసం చెట్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఔషధ లక్షణాలు ఉన్న అటువంటి చెట్లని మనం రాత్రికి రాత్రే ఏ పర్మిషన్ లేకుండా ప్రభుత్వం అడావుడిగా చేయాల్సిన అవసరం ఏముంది. కాబట్టి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పేసి ఒక సాహసోపేతమైన చరిత్రాత్మకమైన ఘట్టంగా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం సుప్రీంకోర్టు నిజంగా న్యాయస్థానాలకి విలువ పెరగడంతో పాటు న్యాయస్థానాల ప్రాధాన్యత రైట్ ప్రాబ్లం ఏదో అక్కడ అంటే ఇక్కడ ఇందాక ఒక మాట అన్నారు బొలమలాద గారు మీరు అన్నట్టు పర్యావరణం చాలా కీలకం. పర్యావరణం అనేటువంటిది ప్రజలు సమాజం మనుగడకు అవసరం. దీంట్లో ఎవరికి ఏ పార్టీకి భిన్నాభిప్రాయం ఉండదు, ఏ పార్టీకి దీంట్లో రాజకీయ విభేదాలు ఉండవు నాకు తెలిసి. కానీ అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణం ఒక రకంగా ఆలోచిస్తున్నారు, అధికారం లేనప్పుడు పర్యావరణం గురించి ఒక రకంగా ఆలోచిస్తున్నారు అనేది ఫ్యాక్టు. ఇది కూడా అంగీకరించవచ్చు, కొన్ని పార్టీలు అంగీకరించకపోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు పర్యావరణం ఒక రకమైన దృష్టితో చూస్తున్నారు, అధికారంలో లేనప్పుడు పర్యావరణాన్ని ఒక రకమైన దృష్టిలో చూస్తున్నారు. ఇందాక రాజేంద్ర గారు ఒక కోడ్ చేశారు, ఎందుకంటే హైదరాబాద్ గురించి చాలా ఆందోళన వ్యక్తం చేశారు 301 జీవో చేసినప్పుడు. అది కొద్దిగా మనకి హైదరాబాదు ఇవాళ ఒకప్పుడు ఇది శీతల ప్రాంతంగా డక్కన పీఠభూమిగా ఉండేది. ఎండాకాలం వస్తే ఇది కొంత చలి ఉంటుంది. దీని మ్యాక్సిమం 39, 38, 32 డిగ్రీలే ఉంటుంది. కానీ ఇవాళ 42కి రీచ్ అయిపోయింది హైదరాబాద్ కూడా. బికాజ్ ఆఫ్ చుట్టూరు ఒకప్పుడు ద్రాక్ష తోటలు ఉండేవి కావచ్చు, ఇలాంటి ఇతర అనేకంగా ఉండేవి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవాళ చివరికి 301 జీవో కూడా ఎత్తేస్తే జరిగే పరిణామం మీద చాలామంది పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ పేరుతో అయినా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, 301 ఉంటే కూడా జరుగుతున్నాయి. ఎత్తేస్తే జరిగే పరిణామం మీద చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఆ రోజు వ్యక్తం చేశారు, ఇప్పటికే ఆందోళన ఉంది. నేను లేదంటలా, నేనేదో రాజకీయ దురుద్దేశంతో మాట్లాడట్లా. కానీ ఎందుకు ఆ కోణం అధికారంలో ఉన్నప్పుడు ఒక కోణం మిస్ అవుతున్నారు. డెవలప్మెంటే ఆలోచిస్తున్నారు అధికార పార్టీ, అధికారంలో ఉన్నవాళ్ళు పర్యావరణాన్ని సెకండరీగా చూస్తున్నారు. ప్రతిపక్షాలు పర్యావరణాన్ని ఫస్ట్గా చూస్తున్నాయి, డెవలప్మెంట్ సెకండ్గా చూస్తున్నట్టుగా అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళ ఆర్గ్యుమెంట్ని బట్టి. ఇది కరెక్టా కాదా పెద్దలు మీరు చెప్పాలి, లేకుంటే రాజేంద్ర గారు, ఇతర శ్రీనివాస్ గారు, రాకేష్ రెడ్డి గారు చెప్పాలి. గతంలో తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పుని కొనసాగిద్దామని చెప్పి ఆలోచన కంటే ఈ విషయం మామూలుగా పర్యావరణం మనకు అవసరం అనేది దృష్టిలో పెట్టుకొని అడవుల్ని పెంచడానికి ప్రయత్నం చేయాలి. గతంలో ఒకవేళ గత ప్రభుత్వాలు ఏమైనా నష్టం చేసినాయనే భావన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు మాట్లాడితే ఈ రోజు అధికారంలోకి వచ్చినాక వాళ్ళైనా అడవుల్ని పెంచడానికి, మొక్కల్ని ఇంకా పెంచడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి, హరితహారాన్ని పెంచడానికి, వర్షాలు రావటానికి, మీరన్నట్టు వాతావరణ సమతుల్యత పాటించడానికి ఆలోచన చేయాల్సింది పోయి వాళ్ళు అట్లా చేసింది కాబట్టి అదే అంటున్నా. ఇప్పుడు రేపు మళ్ళీ పవర్లోకి వచ్చే పార్టీ రేపు ప్రతిపక్షంలోకి వచ్చేవాళ్ళు, రేపు మీరు పవర్లోకి వచ్చి అనుకోండి, రేపు మళ్ళీ ఇదే మీరు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్నే కంటిన్యూ చేసి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న ఆర్గ్యుమెంట్ని గవర్నమెంట్లోకి వచ్చాక కంటిన్యూ చేస్తే అసలు ఈ సమస్య ఉండదు. సార్ మేము ఆల్రెడీ మొన్న అనౌన్స్ చేసినాం, ఈ భూమి ఎవరు కొనొద్దు, దీన్ని ఇప్పుడు మీరు అమ్మిన భూములన్నీ వాళ్ళు తీసుకోలేరు, వాళ్ళు అమ్మిన భూములన్నీ మీరు వెనక్కి తీసుకోలేరు. చట్టం అట్లా లేదు, కానీ చట్టాలు మారిస్తే తెలియదు. ఇన్స్టెంట్ స్టేజ్ లో చెప్తున్నాం మేము. అందరూ వాళ్ళు కూడా చెప్పారు కానీ అవి పొలిటికల్ స్టేట్మెంట్లు. నేను పర్యావరణానికి పనికొచ్చే స్టేట్మెంట్లు కాదు అవి. కానీ నేను పర్యావరణానికి పర్యావరణానికి పనికొచ్చే నిర్ణయాలు ఎవరైనా చేయాలి. గత గవర్నమెంట్ 10 ఏళ్లలో పర్యావరణానికి పనికొచ్చే నిర్ణయాలు చేస్తే స్వాగతించాలి. పర్యావరణానికి పనికి రాకుండా చెప్పనియట్లేదు సార్. మీరు ఇప్పుడు వీళ్ళు పర్యావరణానికి అడిగారు, మీరు మొత్తం మామూలుగా నన్ను అసలు ఏం చెప్పనియట్లేదు కదా. మీరు భూములు అమ్మటం కొనొద్దంటున్నా, ఆ స్టేట్మెంట్ కాదు నేను అంటది. పర్యావరణం గురించి కూడా మేమేమన్నా అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎకో పార్క్ చేస్తాము,
ఒక చెట్టు కూడా నరకనీయము. ఇక్కడి నుంచి తరలించే క్వశ్చనే లేదు. ఇవాళ మామూలుగా హైదరాబాద్ లో మేము చిన్నప్పుడు చూసినప్పుడు నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్ కి చాలా ఊరు బయట ఉంది. అవును. ఇవాళ సెంటర్ లో అయిపోయింది. ఆ పార్కును మనం తరలించట్లేదు. కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. పులులు, నక్కలు అన్నీ ఉంటున్నాయి. వాటిని మనం ఏమి డిస్టర్బ్ చేయం. అదే రకంగా ఒకవేళ జనారణ్యంలో ఉన్నా కానీ చుట్టుపక్కల కమర్షియల్ బిల్డింగులు వచ్చినా అది నివాస యోగ్యమైన భూములుగా మారినా ఇంతవరకు మనం కట్టడి చేసి ఈ జంతువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, కుక్కలు పోకుండా రక్షణ ఉండేటట్టు, మనుషులతో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు దానికి కావాల్సిన ఏర్పాట్లు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఔషధ లక్షణాలు ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. అది హార్ట్ ఆఫ్ ద సిటీ, లంగ్ స్పేస్ అవసరం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో భవిష్యత్ అవసరాల కోసం కావాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకుంటే మనకు హైదరాబాద్కు 4 వైపులా గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు, కేసీఆర్ గారు తీసుకున్న భూములు ఇంకా చాలా ఉన్నాయి. ఐటీ పార్కుల పేరు మీద మామూలుగా తుక్కుగూడ ఏరియాలో కానీ, లేకపోతే ఇప్పుడు కొంగరకలాన ఈ ఏరియాలో కానీ పారిశ్రామిక వేడ పేరు మీద తీసుకున్న భూములు, కేటాయించిన భూములలో ఇంతవరకు ఏం మొదలు కాలేదు. ఇవాళ మీరు దావోస్ పోయి అగ్రిమెంట్ చేసుకొని వచ్చినంత మాత్రాన ఇమ్మీడియట్ గా ఏదో వస్తుంది, దానికి ఇదే అడ్డమైందని చెప్పేసి రాత్రికి రాత్రి చెట్లు నరకాల్సిన అవసరం లేదు కదా. రైట్ రాజేంద్ర గారు, అంటే ఇక్కడ ఇందాక